చీకటిలో వెలుగై ప్రకాశించుచున్న దైవము, చీకటిలో ఉన్న వారిని వెలిగించుచున్న దైవము, చీకటిలో వెలుగై ప్రకాశించుచున్న దైవము, చీకటిలో ఉన్న వారిని వెలిగించుచున్న దైవము. వెంబడించుము వెలుగైన యేసుని, తొలగిపోవును నీలో పాపపు చీకటి. వెంబడించుము వెలుగైన యేసుని, తొలగిపోవును నీలో పాపపు చీకటి. చీకటిలో వెలుగై ప్రకాశించుచున్న దైవము, చీకటిలో ఉన్న వారిని వెలిగించుచున్న దైవము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ నూతన సంవత్సరం ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి వందనాలు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. లోకానికి వెలుగు అనేటువంటి ఈ టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న నిరీక్షణ ప్రేక్షకులందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను. నూతన సంవత్సర వర్తమానాన్ని మనం విందాం. బైబిల్ గ్రంథంలో ఈ సంవత్సరాల గురించి, ఆయుష్ గురించి, మనుషుల గురించి, ఏం చేస్తే మన ఆయుష్ పెరుగుతుంది, ఏం చేస్తే మన ఆయుష్ తగ్గుతుంది, మన ఆయుష్ పెంచుకోవటం మన చేతుల్లోనే ఉన్నది, మన ఆయుష్ తగ్గించుకోవటం మన చేతుల్లోనే ఉన్నది. మరి దేవుడు ఆ విధమైనటువంటి కార్యక్రమం అంతా కూడా ప్రియులారా మన కొరకు బైబిల్ గ్రంథంలో రాసి ఉంచాడు. చూద్దామా ఒకసారి ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధమైన మా తండ్రి, మరొక నూతన సంవత్సరంలో నాయన దయా కిరీటంగా మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు. ఈ సంవత్సరం మేము ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఏ మంచి ఆలోచన మేము చేస్తే మా ఆయుష్ను మేము పెంచుకోగలం తండ్రి, ఆరోగ్యంగా, సంతోషంగా, ఆశీర్వాదకరంగా ఈ యొక్క సంవత్సరం మాకు ఏం చేస్తే మాకు దీవెనకరంగా ఉంటుంది నాయన. మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని అందరినీ నాయన ఆత్మీయంగా బలపరచండి. యేసునామములో అడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ప్రతి మనిషికి కూడా సంవత్సరం వెంబడి సంవత్సరము, సంవత్సరం వెంబడి సంవత్సరము ఆయుష్ని ఇస్తూ ఉన్నాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక మంచి మాటను మనం చూద్దాము. కీర్తనల గ్రంథము 65వ కీర్తన 11వ వచనము, సంవత్సరమును నీ దయాకిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడల సారము వెదజల్లుచున్నవి. ఇక్కడ మనం చూడగలిగితే సంవత్సరమును నీ దయాకిరీటము ధరింపజేసి ఉన్నావు. చూద్దాం, ఇక్కడ సంవత్సరము అనేది మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత ఏం కనిపిస్తుంది? దయాకిరీటము అనేది కనిపిస్తుంది. ధరింపజేసి ఉన్నావు, సంవత్సరము, దయాకిరీటం. నేను ఎప్పుడు ఈ భాగం చదివినప్పుడల్లా నాకు అర్థం అవ్వట్లేదు, సంవత్సరం ధరింపజేసిన దయాకిరీటం. ఇప్పుడు నేను ఈరోజు దయాకిరీటం అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం ఆలోచిద్దాం ప్రియులారా. దయాకిరీటం అంటే ఏంటి? దయ అంటే కనికరము, జాలి. కిరీటము అంటే అధికారము. ఇంగ్లీష్లో ఏమంటారు? కిరీటాన్ని క్రౌన్ అంటారు. రాజుగారికి కిరీటం ఉంటుంది, ఆ కిరీటాన్ని చూసి ఆయన రాజుగారు అనొచ్చు. మంత్రి గారికి ఒక కిరీటం ఉంటుంది, ఆ కిరీటాన్ని చూసి మంత్రి గారి అనొచ్చు. అంటే కిరీటము అనగా మనకు బైబిలు ఏం చెప్తుందో ఒక్కసారి మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనము, నీవు దేవదూతల కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసితివి, మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసితివి, నీ చేతి పనుల మీద అధికారము. ఏం చేశాడంట? కిరీటము ధరింపజేసి, ఆ కిరీటం దేని కొరకంట? మహిమ ప్రభావములతో అలంకరించబడినటువంటి కిరీటము నీ చేతి పనులు, దేవుని యొక్క చేతి పనుల మీద అధికారం అన్నమాట. ఈ సంవత్సరము అనేది ఏంటి? కాలము. కిరీటము అనేది ఏంటి? అధికారము. అంటే ఈ సంవత్సరం అంతా నీవు ఆయన చేతి పనుల మీద అధికారం పొందావు. ఎలా? గాలిని దేవుడు చేశాడు. ఆ గాలి పీల్చుకోకపోతే మనం చనిపోతాం. చూడండి, రోగులకు అప్పుడప్పుడు ఆక్సిజన్ పెడుతూ ఉంటారు హాస్పిటల్స్లో. ఆక్సిజన్ కానీ పక్కకి తీసేస్తారనుకో చనిపోతారు వాళ్ళు. మరి మనం పీలుస్తున్నాం కదా, ఆ గాలిలో ఆక్సిజన్ ఉంది. ఆ ఆక్సిజన్ లేకపోతే కూడా మనం చనిపోతాం. ఆ గాలిని చేసింది, గాలిలో ఆక్సిజన్ వచ్చింది ఎవరు ప్రియులారా? దేవుడు. అంటే సంవత్సరం అంతా నువ్వు ఆక్సిజన్ ఉచితంగా పీలో.
సంవత్సరం అంతా భూమి మీద ఉచితంగా నువ్వు నడు. సంవత్సరం అంతా దేవుడు ఇచ్చినటువంటి నీళ్లు, వర్షం ద్వారా ఇచ్చినటువంటి నీళ్లు త్రాగు, నీకు అధికారం. అగ్ని, సూర్య, చంద్ర, నక్షత్రాలు అవి ఇచ్చేటువంటి ఋతువుల మీద ఆ ఋతువులను అనుభవించు. చలిని అనుభవించు, వర్షాన్ని అనుభవించు, ఆ వర్షం వచ్చేటువంటి నీటి ద్వారా పంటలు పండించుకో. చల్లని వాతావరణం అనుభవించు. మరి వేసవిలో వేడి వస్తుంది. ఇవన్నిటి మీద కూడా అధికారము, గాలి మీద అధికారము, ఆకాశము, అగ్ని, నీరు, భూమి, ఏమండి వీటన్నిటి మీద కూడా దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. ఏం చేస్తున్నాడు ఆయన? కొందరికే ఇచ్చాడా అధికారము? అందరికీ ఇచ్చాడా? చూడండి ప్రియులారా, మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనము. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షాన్ని కురిపించుచున్నాడు. ఆయనకు స్వార్థం లేదు ప్రియులారా. ఏ విధమైన అధికారం ఇచ్చాడు ఆయన? సంవత్సరం అంతా నీవు వర్షాన్ని అనుభవించు, నీటిని అనుభవించు. నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం వస్తుంది. తన సూర్యుని కూడా ఉదయింపజేస్తున్నాడు. అందరి మీద ఎందుకు చేస్తున్నాడండి? తనను నమ్మిన వాళ్ళ మీదకే చేయొచ్చు కదంటే అందరూ ఆయన పిల్లలే. మట్టి మనిషిని చేసినప్పుడు, మొట్టమొదటి మనిషిని చేసినప్పుడు ఆ మనిషి ద్వారా వచ్చినటువంటి వాళ్ళందరే మనందరం వాళ్ళమే కదా. మరి వాళ్ళలో ఆయన నమ్మిన వాళ్ళు ఉన్నారు, ఆయన నమ్మని వాళ్ళు ఉన్నారు. అంటే నీతిమంతులు ఉన్నారు, నీతిమంతులు కాని వాళ్ళు ఉన్నారు. మరి నీతిమంతులు కాని వాళ్ళ మీద కూడా ఎందుకంటే వాళ్ళ మీద అలా ఉంచకూడదు కదండి అంటారమ్మా మీరు. దేవుడు తన పిల్లలందరూ కూడా సమానంగా ప్రేమించి, నరులారా నా దగ్గరకు తిరిగి రండి, కీర్తనల గ్రంథంలో 90వ కీర్తనలో మరి వ్రాయించాడు ఆయన. ఏమని? నరులారా మీరు తిరిగి నా దగ్గరకు రండి, మీరు భూమి మీద వెళ్ళండి, మీకు అధికారం ఇస్తున్నాను. సంవత్సరం వెంబడి సంవత్సరము, సంవత్సరం వెంబడి సంవత్సరము మీకు నేను అధికారాన్ని ఇస్తున్నాను. చూడండి, యోబు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఒక మంచి మాట వ్రాయబడి ఉన్నది. యోబు గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం ప్రియులారా, ఆయన భూమి మీద వర్షము కురిపించువాడు, పొలముల మీద నీళ్లు ప్రవహింపజేయువాడు. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో ఉంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. చూసారా ప్రియులారా, ఆయన వర్షము కురిపించేవాడు, మంచు కురిపించేవాడు, ఎండను కాయించేవాడు. మనుషులకు కావలసినటువంటి ప్రతిదీ కూడా దేవుడు ఉచితంగా అందరికీ అనుగ్రహిస్తున్నాడు. ఎందుకు? ఒకానొక రోజున నీవు ఆయన మాటలు విని నీ మనసు మార్చుకుని ఆయన వైపు తిరుగుతావని ఆయన కుమారుణ్ణి పంపించాడు. సృష్టి మీద నీకు, నాకు, నీతిమంతులు కాని వాళ్ళకు కూడా తన దయాకిరీటాన్ని వేసి అందరికీ తిప్పుతున్నాడు. ఒక విషయం చెప్తే మీకు బాగా అర్థమవుతుంది. నేను ఒక పార్క్ లాంటి దానికి వెళ్ళాను ఒకసారి. దానిలో ఆడుకునేవి ఉంటాయి, తినేవి ఉంటాయి, స్నానం చేసేవి ఉంటాయి, అన్నీ ఉంటాయి. వాళ్ళు ఏం చేశారంటే మాకు చేతికి ఒక ట్యాగ్ లాగా వేశారు. డబ్బులు తీసుకున్నారు, టికెట్లు అని తీసుకున్నారు, అన్నిటికీ తీసుకుని ఒక ట్యాగ్ ఇచ్చారు. మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, ఈ ట్యాగ్ చూపిస్తే మీకు ఫ్రీ అనేసారు. ఎక్కడికైనా వెళ్ళండి అంటే ఏంటి? ఈ ట్యాగ్ అనేది అధికారం. ఈ ట్యాగ్ పోతే ఏమండి, ఈ ట్యాగ్ పోయింది అనుకోండి, అధికారం పోయినట్టే. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆయుష్నిచ్చాడు. ఆయుష్ అనేటువంటి కిరీటాన్ని ఇచ్చాడు. ఈ ఆయుష్ను మరి ఏమన్నా తగ్గిపోవాలంటే ఈ కిరీటం అనేది పడిపోయింది అనుకోండి, తగ్గిపోయినట్టే కదా. చూడండి, బైబిల్ గ్రంథంలో ఏ విధమైనటువంటి విషయాలు ఆయన వ్రాయించాడో మన కొరకు చూడండి. విలాపవాక్యములు 5వ అధ్యాయము 16వ వచనం ప్రియులారా, మా తల మీద నుండి కిరీటము పడిపోయేను, మేము పాపము చేసి ఉన్నాము, మాకు శ్రమ. ప్రియులారా, సంవత్సరము అనేటువంటి దయాకిరీటాన్ని దేవుడు దయచేశాడు. సంవత్సరం మీద ఆయన అధికారాన్ని ఇచ్చాడు. అధికారాన్ని ఇచ్చి సంవత్సరం అంతా నీవు సుఖంగా జీవించు, సంతోషంగా జీవించు. మరి ఆయన చేతి పనుల మీద అధికారాన్ని ఇచ్చాడు. ఆయన చేతి పనులైనటువంటి భూమి మీద నువ్వు నివసించడానికి ఆయన అధికారం ఇచ్చి ఆ కిరీటాన్ని నీకు ఇచ్చాడు. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఆ కిరీటాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మరి ఆ కిరీటము పడిపోతే అక్కడ అదే ఉంది ప్రియులారా, పాపము చేస్తే ఆ కిరీటం పడిపోతుంది. పాపము చేసిన ఎడల కిరీటం పడిపోతుంది. నువ్వు పాపం చేయకుండా ఉండాలి, నువ్వు నీతిమంతుడిగా ఉండాలని, నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలని ఆయన నిన్ను కోరుకుంటున్నాడు. నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులుగా ఉండుడి. అది ఆయన యొక్క ఆజ్ఞ.
కాబట్టి ప్రియులారా, మన ఆయుష్ తగ్గాలన్నా, మనము ఆయుష్ మన కిరీటం అనేది పడిపోతే మనకు ఆయుష్ తగ్గుతుంది. అది మన చేతిలోనే ఉంది ప్రియులారా. కాబట్టి మేము పాపము చేసి ఉన్నాము, మా కిరీటము పడిపోయింది. మరి కిరీటం పడిపోవటం అంటే ఏంటి? ఆయుష్ తగ్గటం అని మనం అనుకోవచ్చు. అయితే ఆయుష్ని తగ్గించేది ఏంటి? పాపము అని అంటున్నారు కదా, బైబిల్ రాయబడింది కదా. ఏ విధమైనటువంటి పాపము చేస్తే ఆయుష్ తగ్గిపోతుంది? నేను మొట్టమొదటి ఎపిసోడ్లో చెప్పినప్పుడు కొంతమంది కొన్ని రకాల అలవాట్లు చేసుకుంటూ ఉంటారు. ఈ శరీరానికి కొంచెం మత్తు కలిగించేటువంటి వాటిని దురలవాట్లు చేసుకుంటూ ఉంటారు. మంచి అలవాట్లు కాదు అవి. అండ్ మంచి ఆహారం తినండి, బలమైనటువంటి ఆహారం తినండి, మీ శరీరానికి బలాన్ని ఇస్తుంది, మీకు ఎక్కువ కాలం బ్రతుకుతారు, మంచి ఆయుష్కాలం మీరు బ్రతుకుతారు. మరి పరిపూర్ణమైనటువంటి వృద్ధాప్యంలో మరి దేవుని యొక్క పిలుపును మనం అందుకోవచ్చు. అలా కాకుండా కొంచెం మత్తు వస్తుంది కదా అని చెప్పేసి మాదక ద్రవ్యాలు తీసుకున్నా, ఈ శరీరంలోకి పంపించకూడనటువంటి వాటిని పంపించిన కొన్ని అలవాట్లు మీకు తెలిసిందేముంది, తెలియనిదేముంది, ధూమపానం చేస్తూ ఉంటారు. అది మన ఆయుష్ని తగ్గించేస్తుంది. మరి ఇంకా ఏం చేస్తారు? ధూమపానం చేస్తారు, మద్యపానం చేస్తూ ఉంటారు, ఇంకా ఏదో మరి పెదాల దగ్గర వేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మనిషి జీవితానికి, మనిషి ఆయుష్ని తగ్గించేసేవి ప్రియులారా. దేవుడు అధికారాన్ని ఇస్తూ ఉంటే మనం ఏం చేస్తున్నాము? పాపము చేసి వాటిని మనము పోగొట్టుకుంటున్నాము, మన చేతులతో మనం పోగొట్టుకుంటున్నాము. కొరింథీ 2వ పత్రిక 9వ అధ్యాయము 10వ వచనము. కొరింథీ 2వ పత్రిక 9వ అధ్యాయము 10వ వచనంలో, విత్తువానికి విత్తనము, తినుటకు ఆహారము దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయములో పూర్ణ ఔదార్యము భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. ప్రియులారా, దేవుడు ఎంత మంచివాడండి. చక్కగా దేవుడు మనల్ని అభివృద్ధి చేస్తాను అంటున్నాడు. విత్తువానికి విత్తనము, తినేటువంటి వానికి ఆహారాన్ని ఇచ్చేటువంటి దేవుడు, సమృద్ధినిచ్చేటువంటి దేవుడు. ఇకపోతే కొంతమంది దేవుడు చెప్పిన మాటను వినకుండా భిన్నంగా ప్రవర్తించేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళ గురించి బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో తెలుసా? దేవుడు అధికారం ప్రతిదానికి ఇవ్వాలి. నువ్వు రేపు జీవించాలా, ఈ సంవత్సరం అంతా జీవించాలా, ఎక్కువ సంవత్సరాలు జీవించాలా, నీకు ఎంతకాలం ఆయన ఆయుష్ ఇస్తున్నాడు, నీ ఆయుష్ కాలం అంతా నువ్వు ఎలా జీవించాలి అనే కంట్రోల్ అంతా కూడా, అన్నీ కూడా మనమందరం కూడా, మనుషులందరూ కూడా ఆయన వశంలో ఉన్నాం. మనమందరం కూడా ఆయన వశంలో ఉన్నాం. మన ప్రతి పని, మన ప్రతి ప్రవర్తన, మనం ఏం చేస్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం అనేదంతా కూడా ఆయన చూస్తూనే ఉంటాడు. చూసి ఒకానొక సమయాన్న మనం ఆయన న్యాయపీఠం మీద నిలబడినప్పుడు తీర్పు తీరుస్తాడు ఆయన. చూడండి, కొన్ని లేఖన భాగాలు మనం చూద్దాము. ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో ఏం వ్రాయబడిందో చూద్దాం ప్రియులారా. ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం ఒకసారి చూద్దాం. సూర్యుని క్రింద దురవస్థ ఒకటి నాకు కనబడెను, అది మనుషులకు బహు విశేషముగా కలుగుచున్నది. ఏమనగా, దేవుడు ఒకనికి ధన ధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించును, అతడేమి కోరినను అది అతనికి తక్కువ కాకుండును, అయినను దానిని అనుభవించుటకు దేవుడు వానికి శక్తిని అనుగ్రహించడంట. అన్యుడు దానిని అనుభవించును, ఇది వ్యర్థము. చూడు, ఎవరు అనుభవిస్తారంటండి? అన్యుడు అనుభవిస్తాడంట. ఇక అదే ప్రసంగి గ్రంథంలో 5వ అధ్యాయము 10వ వచనములో, ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు, ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు, ఇదియో వ్యర్థమే. ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించేవారు ఎక్కువవుదురు. కన్నులారా చూచుటయే గాక ఆస్తిపరునికి తన ఆస్తి వలన ప్రయోజనమేమి? కష్టజీవులు కొద్దిగా తినను, ఎక్కువగా తినను సుఖ నిద్ర నందుదురు. అయితే ఐశ్వర్యవంతులకు తన ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. అధికముగా దుర్మార్గపు పనులు చేయకూడదు. ఆస్తి ఎక్కువైన ఎడల ఏమవుతారంట? దాన్ని అనుభవించే వాళ్ళు కూడా ఎక్కువ అవుతారు అనేటువంటి మాట వ్రాయబడింది. కాబట్టి ఆయుష్ మన చేతిలో ఉన్నది. దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు, ఈయనకి ఇవ్వాలా వద్దా అనేటువంటి ఆలోచన ఎవరు చేస్తూ ఉన్నారు? రేపటి దినము గురించి నువ్వు చింతించొద్దు. రేపటి దినము దాని సంగతుల గురించి చింతిస్తుందట. నీకేం పెట్టాలి? ఆ దినానికి చెప్పింది ఎవరు?
దినమనగా కాలము. ఈ కాలములను సమయములను దేవుడు తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. మనము కూడా తన స్వాధీనంలోనే ఉన్నాం. ఇంకెవరెవరు ఆయన స్వాధీనంలో ఉన్నారు? దేవుడు మానవుల రాజ్యముల పైన అధికారి అయ్యుండి తాను ఎవరికి ఇవ్వ నిశ్చయించినో వాళ్ళకి ఇచ్చును. రాజ్యాలు ఆయన స్వాధీనంలో ఉన్నాయి, మనుషులు ఆయన స్వాధీనంలో ఉన్నారు, ఋతువులు ఆయన స్వాధీనంలో ఉన్నాయి. టోటల్గా విశ్వము, ప్రకృతి అంతా కూడా ఆయన యొక్క స్వాధీనంలో ఉన్నది ప్రియులారా. కాబట్టి మనం ఆయుష్ పెంచుకోవాలన్నా మన ఆయుష్ తగ్గించుకోవాలన్నా దేవుని చేతుల్లో ఉంది అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది. మరి ఏమండి, భోజనం చేయటం, ఏ పూటకు ఆ పూట భోజనం చేయటం కూడా దేవుని యొక్క చేతుల్లోనే ఉందా? మనం భోజనం చేయటం కూడా దేవుని చేతుల్లోనే ఉందా? చూడండి, అది కూడా ఒకసారి చూద్దాం. మనం ఉదయం పూట తినటము, సాయంకాలం పూట తినటము, అసలు భోజనం చేయటం అనేది అంటే ఏ పూట కాపుట భోజనం చేయటం అనేది కూడా ఆయన చేతుల్లోనే ఉందా లేదా చూద్దాం ఒకసారి. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 24-25 వచనాలు ప్రియులారా. అన్నపానములు పుచ్చుకొనుట కంటెను, తన కష్టార్జితము చేత సుఖపడుట కంటెను నరునికి మేలుకరమైనది ఏదియు లేదు. ఇదియు దేవుని వలన కలుగునని నేను తెలుసుకొంటిని. మంచిదే. తర్వాత చూడండి, ఇంకో మంచి మాట వ్రాయబడి ఉన్నది. ఆయన సెలవు లేక, ప్రియులారా, ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించట ఎవరికి సాధ్యము? ఏలైనగా దైవ దృష్టికి మంచివాడుగా ఉండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. అయితే దైవ దృష్టికి ఇష్టడగువానికిచ్చుటకే ప్రయాసపడి పోగు చెయ్యు పనిని ఆయన పాపాత్ములకు నిర్ణయిస్తాడట. నీ వరకు నువ్వేం చేస్తావంటే ఆయన ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ వెళ్ళిపో. ఆయనకు ఇష్టడుగా ఉండు. నీకు ఏ ఆహారం పెట్టాలో ఆయనకి తెలుసు. నీకు కరువులో ఉన్నా కానీ నీ కడుపు నిండుతుంది. నీ కుడి వైపున 10,000 మంది పడిపోయినా, నీ ఎడమ వైపున ఎన్ని వేల మంది పడిపోయినా ఏ అపాయం కూడా నీ యొద్దకు రాదు. ఎందుకు? ఎవరిని పడగొట్టాలో ఆయనకి తెలుసు, ఎవరిని లేవనెత్తాలో ఆయనకి తెలుసు. మరి వ్రాయించినటువంటి మాట, నీ కుడివైపున ఎంతమంది పడినా, నీ ఎడమ చేతి వైపున ఎంతమంది పడినా అపాయము నీకు రాదంట. ఎంత గొప్ప దేవుడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక కిరీటము, ఈ కిరీటాన్ని కాపాడుకోమని దేవుడు ఏం వ్రాయించాడో చూడండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం ప్రియులారా. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. ఏమంటున్నాడండి? ఎవడును నీ కిరీటాన్ని అపహరింపకుండా, అంటే కిరీటాన్ని అపహరించే వాళ్ళు ఉన్నారనే కదా. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగినది ఏదైతే నేను ఇచ్చానో నీకు కలిగినది గట్టిగా పట్టుకొనుము. నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో. కిరీటము అంటే అధికారము, కిరీటం అంటే సమయము, కిరీటం అంటే ఆయుష్, వయస్సు నీకు ఇచ్చింది. కిరీటం అనగా అధికారము. ఆ అధికారము ఆయన చేతి పనుల మీద ఇచ్చాడు అనేటువంటి విషయాన్ని మనం చూసి ఉన్నాం. కాబట్టి ఎవడును నీ కిరీటాన్ని అపహరింపకుండా, అంటే ఎవరును నీ ఆయుష్ను అపహరింపకుండా, ఎవరును నీ ఆయుష్ను లాగేసుకోకుండా, ఎవరు నీ కిరీటం లాగేసుకోకుండా, నీకు ఇచ్చినటువంటి సమయాన్ని దొంగిలించకుండా ఉండేలాగా నీవే జాగ్రత్త పడు. ఏమేమి ఈ సమయాన్ని దొంగిలించేవి, ఏవి ఎవరెవరు లాగేస్తూ ఉంటారు? ఒక స్నేహితుడు వచ్చేసి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళొద్దు, మనం ఎటన్నా వెళదామంటే వెళ్ళకూడదు ప్రియులారా, అదిగో వాడే కిరీటం లాగేసేవాడు. ఆదివారం వచ్చింది, ఏదన్నా పనికి వెళ్ళిపోదాం, పనికి వెళ్తే 2 డబ్బులు వస్తాయి నువ్వు అనుకుంటావేమో, అదిగో అదే నీ కిరీటం లాగేసేది. ఆదివారం దేవుని వారం, అది దేవుని సమయం కదా, దేవునికి ఇవ్వాలి కదా. కాబట్టి దేవునికి ఇవ్వాలి, మనుషులకి ఇవ్వాలి, కైసరికి దేవునికి ఇవ్వాలి ప్రియులారా. కాబట్టి ఎవరు వచ్చినా సరే దేవునికి ఇవ్వాల్సిన సమయం వచ్చేసరికి నువ్వు ఖచ్చితంగా దేవునికి ఇవ్వాలి. అది నువ్వు నిర్ణయించుకోవాలి. అప్పుడు నీ కిరీటం అనేది స్థిరంగా ఉంటుంది. ఒక వ్యక్తికి పొలంలో పంట బాగా పండితే అనుకున్నాడంట, అతనికి 50 బస్తాలు పండినయ్యి. నిజంగానే ఒక చోట 5 బస్తాలు దేవుడికి ఇద్దాం అనుకుని పంట అంతా పండిన తర్వాత 5 బస్తాలు బండి మీద వేసుకుని వస్తున్నాడంట. కిలోమీటర్ దూరం ఉంది చర్చి. ఒక కొంచెం దూరం 1/4 కిలోమీటర్ వచ్చిన తర్వాత దేవుడికి 5 బస్తాలు ఎందుకు,
ఆ దేవుడికి ఇస్తే దేవుడు తీసుకుంటాడేంటి, ఆ పాస్టర్ గారు తీసుకుంటారు కాబట్టి 4 ఇస్తే చాలని ఒక బస్తా పక్కింట్లో వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ వెళ్ళేప్పుడు తీసుకెళ్తాన్నాడట. కొంత దూరం అయిన తర్వాత 4 ఎందుకు ఆయనకి, 3 ఉంటే చాలని, కొంత దూరం వెళ్ళిన తర్వాత 2 ఉంటే చాలని, ఆ తర్వాతకి వెళ్ళిన తర్వాత ఎందుకు ఇన్ని, 1 ఇస్తే చాలని చెప్పేసేసి ఆ 1 ఇచ్చేసి వచ్చేసాడు ప్రియులారా. ఏమండి, దేవునిది నువ్వు ఇస్తానని ఒక మాట అనుకున్నప్పుడు దేవునికి పరిపూర్ణంగా నువ్వు ఇవ్వాలి కదా. నీ ఆలోచన అనేది కూడా నీ ఆయుష్ని దొంగిలిస్తుంది. నీలో ఉన్నటువంటి దయ్యపు ఆలోచనలు, నీలో ఉన్నటువంటి దురాత్మ ప్రేరేపించి నిన్ను దేవునికి దూరంగా చేస్తూ ఉంటుంది. కొన్ని రకాల పాడు అలవాట్లు నీకు చేసి, కొన్ని రకాల పాడు తలపులు నీకు ఇచ్చి, కొన్ని రకాల పాడు ఆలోచనల చేత నిన్ను ప్రేరేపించి దేవుడిచ్చినటువంటి ఆయుష్ను కూడా అవి దొంగిలించడానికి అదిగో సాతాను కూడా పొంచి ఉంటుంది. నీలో నుండే నీతో మాట్లాడుతుంది, బంధువుల్లోంచి మాట్లాడచ్చు, స్నేహితుల్లోంచి మాట్లాడచ్చు. కాబట్టి ఎవడును నీ యొక్క కిరీటాన్ని అపహరింపకుండానట్టు జాగ్రత్తగా చూసుకో. హిజ్కియా అనేటువంటి భక్తుని మనం చూస్తూ ఉన్నాం పాత నిబంధనలో. ఆ హిజ్కియాకి మరణ సమయం వచ్చేటప్పుడు దేవుడు ఏమనుకున్నాడంటే ఎవరికి లేనట్టు ఒక మహా ధన్యత ఇచ్చాడండి హిజ్కియాకి. ఇదిగో హిజ్కియా, నువ్వు చనిపోతున్నావు, నీ ఇల్లు చక్కదిద్దుకో అని ఒక ప్రార్థన పంపించాడు. ఆయన ఇల్లు చక్కదిద్దుకోవాలి కదా. అయ్యో, దేవుడు ప్రేమతో మరణ దినాన్ని ముందేగా నాకు చెప్పాడు కాబట్టి ఏమేం చేయాలి ఇల్లు సర్దుకోవాలి కదా. అలా కాకుండా గోడ తట్టు మొహం తిప్పుకుని, దేవా యెహోవా, నీ ఎడల నేను యథార్థ హృదయముతోనూ ఏ విధంగా ఉన్నానో, సత్యముతో నిన్ను ఏ విధంగా ఆరాధించానో, మరి మీ దృష్టికి ఏ విధంగా అనుకూలంగా సమస్తము చేశానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాడట. ఆయన జ్ఞాపకం చేసుకున్నాడంటండి. వెంటనే జ్ఞాపకం చేసుకుని ఆ ప్రవక్త చెప్పి వెళ్ళిపోతున్నాడు. ఆయన వెళ్ళిపోతున్నాడు. ప్రవక్త చెప్పినాక అక్కడ ఉంటాడేంటి, వెళ్ళిపోతాడు కదా. అలా వెళ్ళిపోతున్నాడు. గేటు దగ్గర దాకా ఆయన వెళ్ళాడు. ఈయన గోడ వైపు నుండి అయ్యా జ్ఞాపకం చేసుకుంటే ఆయన జ్ఞాపకం చేసుకుని వెంటనే ఆ ప్రవక్తను మళ్ళీ పిలిచి, ఇదిగో నువ్వు వెళ్ళి హిజ్కియాకి 15 సంవత్సరాల ఆయుష్ని ఇచ్చని చెప్పన్నాడంటండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, దేవుని స్తోత్రం. కాబట్టి నీ ఆయుష్ పెరగడానికి, నీ యొక్క మరణకాలానికి ముందు నువ్వేం చేయాలో తెలుసా? యథార్థ హృదయుడిగా ఉండాలి, సత్యముతో ఆయన ఆరాధించాలి, ఆయన దృష్టికి సమస్తము అనుకూలంగా చేయాలి. అప్పుడు నీ మరణకాలం అనేది, నీ కాలం నీకు వచ్చినా తప్పకుండా నీకు దేవుడు మరలా ఆయుష్ ఇస్తాడు. మనిషి యొక్క ఆయుష్ని పోగొట్టేది ఏంటంటే, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనములో ఏం రాయబడిందో తెలుసా ప్రియులారా? నీ ఆయుష్ని తగ్గించేటువంటిది ఏంటో అక్కడ వ్రాయబడి ఉన్నది. ఏంటంటే, అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము. దుర్మార్గపు పనులు అధికంగా నువ్వు చేసావా? అక్కడేమున్నది? అలా చేస్తే నీ కాలం కంటే నీవు ముందుగా చనిపోతావు. సంవత్సరమును దయాకిరీటముగా దేవుడిచ్చాడు. కాబట్టి ఆ సంవత్సరములో దేవుని సమయం దేవునికి ఇవ్వాలి. నియమించబడినటువంటి ఏమన్నా ఒక మీటింగ్స్ ఎక్కడన్నా ఉంటే వెళ్ళి దేవుని వాక్యాన్ని విను. ఆదివారం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పని పెట్టుకోకూడదు ప్రియులారా. ఈ ఆదివారం నుంచి ఒకటే నిర్ణయించుకోండి. ఈరోజు తారీఖు 2వ తారీఖు రోజు. కాబట్టి ఈ రోజు నుంచి, ప్రభువా నేను ఏ ఒక్క ఆదివారం కూడా ఈ సంవత్సరం అంతా నాయన మిస్ అవును ప్రభువా, నాయన మీకు మాటిస్తున్నాను అని దేవునితో ఒకసారి చెప్పండి ప్రియులారా. అప్పుడు ఖచ్చితంగా దేవుడు, ఒక ఆదివారం మీరు మిస్ అవుతారేమో, కాబట్టి ఆదివారం మిస్ అయితే ఖచ్చితంగా దేవుడు మరి దానికి రెట్టింపు ఆశీర్వాదాన్ని మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆయుష్ ఇవ్వటం అనేది దేవుని చేతిలో ఉన్నది. ఆయుష్ని పెంచుకోవటం అనేది కూడా నీ చేతిలో ఉన్నది. ఆయుష్ ఇవ్వడం దేవుడి చేతిలో ఉంటే ఆయుష్ని పెంచుకోవటం నీ చేతిలో ఉంది. మరి ఆయుష్ తగ్గిపోవడానికి కారణాలు అధికంగా దుర్మార్గపు పనులు చేయకూడదు. మనం బ్రతకాలంటే ఏం చేయాలి? సామెతల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనంలో ఏముందంటే, ఆయన ఆజ్ఞలను గైకునే ఎడల నీవు బ్రతుకుతావు. ఆయన ఆజ్ఞలను గైకుంటే బ్రతుకుతావు. చివరిగా ఒక మాట చదువుతాను చూడండి. దీర్ఘాయుష్కి కారణాలేంటి? దీర్ఘాయుష్కి కారణాలేంటి చూడండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే దీర్ఘాయుష్ కారణాలు. నీ తల్లిదండ్రులను సన్మానించుము, అప్పుడు నువ్వు దీర్ఘాయుష్ నీకు ఉంటుంది. ఎక్కువ కాలం నువ్వు బ్రతకాలంటే యెహోవా యందు భయము భక్తి కలిగి ఉండు. తల్లిదండ్రులను సన్మానించు, ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడాలను నువ్వు పాటించు.
దేవుని సమయం వచ్చినప్పుడు దేవునికి ఇచ్చేయి. ఆ విధంగా చేస్తే నీకు ఆశ పెరుగుతుంది. సంవత్సరాన్ని ఏ విధంగా ఇచ్చాడు ప్రియులారా? దయాకిరీటంగా ఇచ్చాడు. ఇచ్చి దేని మీద అధికారం ఇచ్చాడు? మనుషుల మీద, ఆయన చేసినటువంటి పనుల మీద ఇచ్చాడు. మరి దేవుడు ఇంత ఇచ్చాడు కదా ప్రియులారా, మరి మనం దేవునికి ఏమి ఇవ్వాలి? ఆలోచించారా? మనం కూడా దేవునికి ఇవ్వాలి కదా. కాబట్టి మనం దేవునికి ఏమి ఇవ్వాలి అంటే ఆయన సమయాన్ని దొంగిలించకూడదు. మరి దేవుడు ఏమన్నాడు? పాత నిబంధనలో వాళ్ళకి ఆజ్ఞలు ఇచ్చాడు. ఇదిగో నీ ఆస్తిలో, నీ యొక్క ధనంలో, నీ యొక్క కష్టార్జితలో నాకు ఇచ్చి చూడు, ఇచ్చి అప్పుడు నువ్వు నన్ను అడుగు, నీకు పట్టజాలనంత ఇస్తానన్నాడు ఆయన. కాబట్టి ఆయన మాటలు నమ్మదగినవి, సత్యం. కాబట్టి ప్రియులారా, ఆ విధంగా చేద్దాం. మన ఆయుష్ని పెంచుకుందాం. హిజ్కియా వలె యథార్థంగా భయభక్తులు కలిగి ఆయన సత్యంతో ఆరాధించి మనం కూడా ఆయుష్ని పెంచుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ జయం కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. మంచి మాటలు నాయన నూతన సంవత్సరంలో విన్నాం, మంచి ఆలోచనలతో. కొంతమంది అయితే ప్రభా బైబిల్ ప్రారంభిస్తారు, కానీ కొద్ది రోజులు అయిన తర్వాత ముగించేస్తారు. తండ్రి, అలా కాకుండా బైబిల్ చదవటం ప్రారంభించాలి. ఒక పద్ధతి ప్రకారంగా ప్రార్థన చేయటం ప్రారంభించాలి. దురలవాట్లకు దూరంగా ఉండాలి. అధికంగా దుర్మార్గ పనులు చేయకూడదు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటుంటే దీర్ఘాయువుకు కారణం. అలాగే ప్రభా తల్లిదండ్రులు సన్మానించాలి, అప్పుడు దీర్ఘాయువుకు కారణం. మరి అందరి కొరకు, రాజుల కొరకు, యాజకుల కొరకు వారికి ప్రార్థన చేస్తే నువ్వు సుఖంగా సంతోషంగా బ్రతుకుతాను. తిమోతి పత్రికలో కూడా ప్రభా మీ కుమారుడు తండ్రి రాసి ఉన్నారు, సహాయం చేయండి ప్రభా. మేము ఆ విధంగా ఉండి మా యొక్క కాలాన్ని మేము అభివృద్ధి చెందించుకునే వారంగా ఉండడానికి సాయం చేయండి ప్రభా. మా ఆయుష్ను పెంచుకునే వారంగా ఉండడానికి సాయం చేయండి. యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. చీకటిలో వెలుగై ప్రకాశించుచున్న దైవము, చీకటిలో ఉన్న వారిని వెలిగించుచున్న దైవము. చీకటిలో వెలుగై ప్రకాశించుచున్న దైవము, చీకటిలో ఉన్న వారిని వెలిగించుచున్న దైవము. వెంబడించుము వెలుగైన యేసుని, తొలగిపోవును నీలో పాపపు చీకటి. వెంబడించుము వెలుగైన యేసుని, తొలగిపోవును నీలో పాపపు చీకటి. చీకటిలో వెలుగై ప్రకాశించుచున్న దైవము, చీకటిలో ఉన్న వారిని వెలిగించుచున్న దైవము. సంతోషం ప్రియులారా. మరి ఈ కార్యక్రమాల ద్వారా మీరు ఎంతగానో ఆత్మీయంగా బలపడుతున్నారని నేను నమ్ముచున్నాను. మా అడ్రస్ మీకు చెప్తున్నాను, వినండి. దొర్ల సరోవరము, సాగరం విలేజ్, మాడుగుల మండలము, అనకాపల్లి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా పోస్టల్ అడ్రస్సు దాసి షాలేంరాజు శ్రీహరిరావు, డోర్ నెంబర్ 51-6-10, నక్కవానిపాలెం, సీతమ్మధార, విశాఖపట్నం. ఏదైనా ఉత్తర ప్రత్యుత్తరాలకు మాకు మీరు ఉత్తరం రాయటం ద్వారా, పోస్టల్ అడ్రస్ ద్వారా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్ నెంబర్లు చెప్తున్నాము, 86390947. ఫోన్ కాల్ చేయడానికి 9866022495. ఈ నెంబర్ని సంప్రదించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరికీ వందనాలు. సెలవు.